ఇళయరాజా గారి స్వర ప్రతిభకు పట్టం కట్టినటువంటి చిత్రం రుద్రవీణ. ఆ చిత్రంలో యేసుదాస్ గారు, చిత్ర గారు పాడిన లలితప్రియ కమలం అన్న పాటని తమిళంలో బాలు గారు పాడారు. నాయిక పేరు లలిత కావడం, సమాజ సేవ చేస్తున్నటువంటి ఆ యువకుడి పట్ల మొదటిసారి ప్రేమ కలగటం, దర్శకులు బాలచంద్ర గారి ప్రేరణతో భక్తు లలిత్ రాగంలోనే చేశారంట ఆ పాటని రాజా గారు. రాగానికి తగ్గట్టుగానే పల్లవిలో లలితప్రియ కమలం అంటూ పదకల్పన చేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఈ పాటని చిత్రంలో పాడింది యేసుదాస్ గారు, చిత్ర గారు అయితే ఇప్పుడు పాడడానికి వేదిక మీదకి వచ్చేస్తున్నారు సందీప్ అండ్ ఉషా. ప్రియ కమలం విరిసినదే, లలిత ప్రియ కమలం విరిసినదే, కన్నుల కొలనిని కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం, కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదకు వరమిది లలిత ప్రియ కమలం విరిసినదే. రే పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా, నీలో నాలో పొంగే ప్రణయం, నీలో నింగి కలిపే బంధం ఇంద్రచాపం కాదా, మన స్నేహం ముడివేసే పరువం, కలల విరులవనం మన హృదయం, కలల విరులవనం మన హృదయం, వలచినామని పూరిమి నీరగ చేరిన తరుణము, కోటి తలపుల చివురులు తొడిగెను, తేటి స్వరముల మధువులు చిలికెను, తీపి పలుకుల చిలుకల కిలకిల తీగ సొగసుల తొడిగిన మిలమిల, పాడుతున్నది ఎదమురళి రాగ చరితరగల మృదులవళి, తూగుతున్నది మరులవని లేత విరికులుకుల నటనగని, లలిత ప్రియ కమలం విరిసినదే, కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మెరిసినది. శ్వాసే రూపం చూసే చూపే దీపం కాదా, మమకారం నీ పూజా కుసుమం, మనసు హిమగిరిగా మారినది, మనసు హిమగిరిగా మారినది, కలిసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా, మేని బలుపుల చెలువపు గమనము
తిలకము కాలి మూవగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురథం కోరికల తారకల సీమలకు చేరుకునే వడి పరువిడి ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని లలిత ప్రియ కమలం విరిసినదే కన్నుల కొలని లలిత ప్రియ కమలం విరిసినదే. ఏమి నా భాగ్యము మీ పాట వినగలిగినందుకు, ఏమి మీ భాగ్యము ఈ పాటని రాసినటువంటి లలిత పద చక్రవర్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఎదుట పాడగలిగినందుకు. ఇది మా అదృష్టం నిజంగా. ఎందుకంటే ఈ పాట ఎన్నిసార్లు పాడినా కూడా ఆ ట్యూన్కి తగినట్టుగా అద్భుతమైన పదాలు అమర్చగలిగే వారు ఇంకెవరు అనుకుంటే కేవలం సీతారామశాస్త్రి గారు. నిజంగా ఈ స్వరాభిషేకం కార్యక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని మేము ఎన్నిసార్లు తలుచుకుంటున్నామో లెక్కలేదు సార్. ధన్యులం. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రాచిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితులు, నాకన్నా సీనియరు. అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. కొంగు జారిపోయే వేళ కన్ను కొట్టకే అదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం. భువనచంద్ర గారికి నాకు నా అనుబంధంలో ఏంటంటే నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. హే బావవి నువ్వు బావని నేను ఇద్దరం ఒకటవని. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఏ కొత్త కాక కిర్రెక్కిపోని సన్నరై కావెర్రెక్కిపోని. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. పడు చూడిని పుంజుకుపోయి అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కళ్ళకొచ్చింది నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసమ్మా. అయ్యో రామ ఈ భామ బలముతస్తున్నదే. అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. పువ్వులో మకరందము ముందే నీ కోసం. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము దాచి పెడతాను నా సర్వము. కండ పెట్టరో కన్ను కొట్టరో. ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నాం ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి. అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ముదిరే. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది. చలో చలో యకా యకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం. ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.